హాయ్ అండి, నేను రజియాస్ హెల్దీ కిచెన్ నుంచి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి చికెన్ కర్రీ అండి. ఈ చికెన్ కర్రీని యాక్చువల్గానే ఇది చికెన్ కర్రీ ప్రోటీన్ ఫుడ్ అండి. ఈ ప్రోటీన్లో ఇంకొంచెం ప్రోటీన్ పెంచుకుంటూ ఫైబర్ని కూడా యాడ్ చేసుకుంటూ మనం ఈరోజు కోకోనట్ మిల్క్ వేసుకొని ఈ కర్రీ చేసుకుందామండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇది పుల్కా, రైస్, చపాతీ దేంతో అయినా కూడా ఈ కర్రీ చాలా బాగుంటుందండి. ఈ కర్రీని ఇలా కొంచెం డిఫరెంట్గా చేసుకోవడం వల్ల స్పైసీనెస్ కూడా కొంచెం లైట్గా తగ్గుతుంది. కోకోనట్ మిల్క్ వేయడం వల్ల టేస్ట్ కూడా పెరుగుతుందండి. ఇప్పుడు ఇందులోకి మసాలా కోసం మనము 5% అల్లం అండి, 4% వెల్లుల్లిపాయలు. అల్లము వెల్లుల్లిపాయ కన్నా కొంచెం ఎక్కువగా ఉండాలండి, అందుకే క్వాంటిటీ ఇలా తీసుకున్నాము. నెక్స్ట్ స్పైసెస్ వచ్చి 2 టేబుల్ స్పూన్స్ లవంగాలు, 20 యాలక్కాయలు, 15 పీసులు దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర అండి. అలాగే వేయించి పెట్టుకొని పొడి చేసి పెట్టుకున్న ధనియాల పొడి ఒక 2 టేబుల్ స్పూన్స్ అండి. ఇలా మీ ఇంట్లో పొడి ఇప్పుడు లేకపోతే మీరు ఒక 4 టేబుల్ స్పూన్ ధనియాలు తీసుకొని వేయించుకొని ఇందులో వేసి మిక్సీ పట్టుకోవచ్చండి. ఈ విధంగా మిక్సీ చేసి పెట్టుకోవాలి. కర్రీ కోసం మనకి 1 కిలో చికెను, 1/2 కిలో ఆనియన్స్ అండి. ఈ చికెన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇలా కడుక్కొని ఒక 2-3 సార్లు దీన్ని మ్యారినేట్ చేసుకుందామండి. ఇప్పుడు దీని మ్యారినేషన్ కోసము 1 టేబుల్ స్పూను పసుపు అండి, 2 టేబుల్ స్పూన్స్ కారము వేసి మొత్తం అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి. ఇదంతా దీనికి బాగా చికెన్కి బాగా పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకుందామండి. సాల్ట్ వేసి కూడా ఒకసారి మళ్ళీ మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ మసాలా అండి. ఇది మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా అండి. దీనికి వేరేగా మళ్ళీ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని, గరం మసాలా పౌడర్ అని వేరే చేయకుండా డైరెక్ట్గా ఇలా చేసుకుంటే చాలా ఈజీగా కూడా ఉంటుందని చేసుకోవడానికి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇదంతా కూడా దీనికి ఇలా మిక్స్ చేసుకొని తర్వాత 1 టేబుల్ స్పూన్ గరం మసాలా అండి. ఈ గరం మసాలా మనం ఇంట్లో తయారు చేసిన గరం మసాలానండి. ఇది నేను లింక్ కూడా పెడతాను. యాలకులు, లవంగాలు, దాల్చిన చెక్క, స్టార్ ఫ్లవరు, జాపత్రి, జాజికాయ, మిరియాలు, షాజీరా ఇవన్నీ కలిపి మిక్సీ చేసుకున్న పొడి అండి అది. సో ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర తీసుకొని దీన్ని శుభ్రంగా కడిగి ఈ విధంగా కట్ చేసి పెట్టుకుందామండి. తర్వాత ఈ కొబ్బరికాయను మనం తీసుకున్న ముక్కల్ని పగలగొట్టి ఈ విధంగా మొత్తం చిన్న చిన్న పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని మొత్తం అంతా కూడా ఒకసారి మెత్తగా దీన్ని మిక్సీ చేసుకుంటే దీని నుంచి వచ్చే మిల్క్ని ఇప్పుడు మనం కలెక్ట్ చేసుకుంటామండి. మొత్తం అంతా ఈ విధంగా మొత్తం మెత్తగా మిక్స్ చేసుకొని ఇలాంటి ఒక స్ట్రైనర్ తీసుకొని దీంట్లోకి ఈ పాలంతా కూడా మనం స్ట్రైన్ చేసుకుందామండి. మొత్తం అంతా చిక్కగా మొత్తం ఇలా పాలు వస్తుంటుంది. దీన్ని మళ్ళీ ఇంకొక ట్రిప్లో మళ్ళీ వేసి మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ సేమ్ ఇలాగే మెత్తగా మిక్స్ చేసుకొని ఇంకొంచెం పాలు తీసుకుందామండి. దీని నుంచి మనకి ఈ కర్రీకి ఒక కోకోనట్ సరిపోతుందండి. మనం తీసుకున్న కేజీ చికెన్కి ఈ కోకోనట్ సరిపోతుందండి. ఈ విధంగా మనం కోకోనట్ మిల్క్ని కలెక్ట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఈ కోకోనట్ నుంచి వచ్చిన ఈ కోర్ కూడా వేస్ట్ అవ్వదండి. ఇది కూడా మనం చట్నీ చేసుకోవచ్చు, మనం కొబ్బరి చట్నీ చేసుకోవచ్చు అండి. ఇందులో మామూలు కొబ్బరికాయ ఒకటి వేసుకొని చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇప్పుడు మనం తీసుకున్న 1/2 కిలో ఆనియన్స్ని ఈ విధంగా శుభ్రంగా కడుక్కొని ఈ విధంగా పల్చగా స్లైసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు ఇందులోకి ఒక 3 టమాటాలు తీసుకున్నానండి. దీన్ని కూడా చిన్న చిన్న ముక్కల్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక గుప్పెడు కొత్తిమీర, ఒక 10 పచ్చిమిర్చి అండి ఇలా మజ్జికి కొంచెం కట్ చేసుకొని కొంచెం పుదీనా తీసుకొని ఇవన్నీ ఇలా రెడీ చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు స్టవ్ పై ఒక కడాయి పెట్టుకొని ఇందులోకి ఒక 100 ml వరకు ఆయిల్ వేసుకుందామండి. ఇలా 100 ml ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న ఆనియన్స్ని ఇందులో వేసి ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు ఈ విధంగా మొత్తం ఆనియన్స్ అన్ని ఇందులో వేసుకొని ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం అంతా కలర్ చేంజ్ అయ్యేలాగా మొత్తం ఫ్రై చేసుకోవాలి. ఇలా మొత్తం ఆనియన్స్ అన్ని కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూను పసుపు అండి వేసి ఒకసారి మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూను కారము, అలాగే 1/2 టేబుల్ స్పూను గరం మసాలా అండి వేసి కొంచెం ఒకసారి మిక్స్ చేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, నెక్స్ట్ కొంచెం పుదీనా అండి, కొంచెం పుదీనా, ఇంకా ఇందులో మనం తీసుకున్న గుప్పెడు కొత్తిమీర కూడా
ఇందులో వేసేసి బాగా ఒకసారి మిక్స్ చేసుకుందామండి. ఇదంతా కూడా బాగా దగ్గరగా అయ్యేలాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కొంచెం దగ్గరగా మగ్గిన తర్వాత మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఒకసారి అలా మగ్గబెట్టుకోవాలండి. ఒక 2 మినిట్స్ తర్వాత దీన్ని ఇలా కొంచెం దగ్గరగా అవుతుంది. ఇందులో కొంచెం కరివేపాకు వేసుకుందాము. ఇలా కొంచెం కరివేపాకు వేసి మళ్ళీ ఒకసారి బాగా అంతా కూడా మిక్స్ చేసుకొని దీన్ని మళ్ళీ దగ్గరగా ఒకసారి ఒక 2 నిమిషాల వరకు దాన్ని మూత పెట్టి మళ్ళీ మగ్గనివ్వాలండి. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలేలాగా ఇది కొంచెం బాగా దగ్గరగా మగ్గిపోవాలి. ఆ తర్వాత ఇందులోకి మనం 1.5 స్పూను మసాలా అండి, ఇందాక మనం చేసి పెట్టుకున్న మసాలా ఇది వేసి ఒకసారి మిక్స్ చేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అంతా కూడా ఇందులోకి వేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చికెన్ని మనం 1 అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకున్నామండి. ఈ 1 అవర్ మ్యారినేషన్ తర్వాత మనం ఫ్రిడ్జ్లో పెట్టవలసిన అవసరం లేదు, బయటే పెట్టేసామండి. సో ఇలా మొత్తం అంతా కూడా ఈ చికెన్ ఒకసారి బాగా మిక్స్ చేసుకొని కర్రీ అంతా కూడా ఇలా దగ్గరగా అవుతున్నట్టుగా చూసుకోవాలండి. ఇక్కడ ఉన్నప్పుడే స్టెప్స్ కరెక్ట్గా చూసుకుంటే బాగుంటుంది. ఇలా దగ్గరగా అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం తీసి పెట్టుకున్న కోకోనట్ మిల్క్ అంతా కూడా ఇందులోకి వేసేద్దాము. ఇలా మొత్తం మిల్క్ అంతా ఇందులోకి వేసి ఒకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలండి. ఇలా మొత్తం అంతా కూడా బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు దీన్ని మూత పెట్టి ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగే ఒక సిమ్లో పెట్టి ఇలా ఉంచుదామండి. ఒక 5 మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. అది సిమ్లోనే పెట్టి కర్రీ అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం అంతా కూడా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని మొత్తం అంతా కూడా ఇలా ఒకసారి సిమ్లో పెడుతూ మళ్ళీ కొంచెం హైలో పెట్టుకొని మళ్ళీ ఇప్పుడు కొంచెం సిమ్లో పెట్టేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ దాన్ని అలా వదిలేద్దామండి. ఇప్పుడు కర్రీ గార్నిషింగ్ కోసము కొన్ని స్ప్రింగ్ ఆనియన్స్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు మన కర్రీ 5 మినిట్స్ అయిపోయింది, బాగా దగ్గరగా అయిందండి. ఈ కర్రీ ఇంకా మొత్తం అంతా కూడా బాగా దగ్గరగా అయింది, ఇంకొంచెం అవ్వాలండి. ఇప్పుడు ఇందులోకి మనము కొంచెం కొత్తిమీర వేసుకుందాము. కొంచెం కొత్తిమీర వేసుకొని ఇంకొక 5 మినిట్స్ దీన్ని మూత పెట్టి ఇలా వదిలేద్దామండి. ఒక 5 మినిట్స్ దీన్ని ఇలాగే సిమ్లో పెట్టి ఒకసారి బాగా దగ్గరగా ఇంకొంచెం అవ్వనిద్దాము. సో ఇలా ఒక 5 మినిట్స్ పెట్టి పక్కన పెడదామండి. సో ఇప్పుడు 5 మినిట్స్ తర్వాత మన కర్రీ రెడీ అయిపోయిందండి. ఇంతేనండి, ఓవర్గా ఆయిల్ కూడా ఏమీ లేకుండా చాలా చక్కగా చాలా బాగుందండి. సో ఇంతేనండి మన చికెన్ కర్రీ. చాలా టేస్టీగా మనం కోకోనట్తో చేసుకున్న చికెన్ కర్రీ చాలా బాగుంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేయండి. ఇదే ప్రాసెస్లో చేసి మీకు ఎలా వచ్చిందో నాకు ఒకసారి కామెంట్లో తెలియచేయండి. ఇది చాలా బాగుంటుందండి కర్రీ. పుల్కా చపాతీ దేంట్లోకైనా కూడా చాలా బాగుంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందామండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.